అని మాట్లాడతాడు. నిరుద్యోగులు గెలిపిస్తే మా గురించి ఆ ఎమ్మెల్సీ మాట్లాడట్లేరు. ఈరోజు మీరు కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి మా సమస్యల గురించి ఎందుకు మాట్లాడారని అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు మా సమస్యల గురించి మాట్లాడాలి, మీరు గొంతెత్తాలని మేము అడుగుతున్నాం. మేము మాట్లాడుకుంటున్నాం అన్నా, మాట్లాడుతున్నామే. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు. ఎవరు చెప్పి రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండా? ఎవరు ఫోన్ చేసిర్రా? ఎక్కడి నుంచి ఉండొద్దు 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 ఉండొద్దు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ నుంచి వచ్చినా చెప్పరాదు. ఇక్కడి నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఏదేదో ఏంటో చేసుకొని పోతున్నాం. మేమేమన్నా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నామా? చేయకూడని పనులు చేస్తున్నామా? చట్టాలు చాటు పుట్టాలు చాటుకు చేయకూడని పనులు చేస్తున్నామా? మా విషయాలు మేము నష్టపోయినటువంటి అంశాలను ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఎందుకు వస్తున్నావు? మరి నువ్వు అడగరాదు, పక్కకు ఎందుకు నువ్వు జరసేపు ఆగరాదు. నువ్వు అన్నం తినేటప్పుడు అన్నం వల్ల నీళ్ళు పోస్తే నీకు ఎట్టుంటుంది? ఇలా మీ వాళ్ళని పిలుచుకొని మా సమస్యలు చెప్పుకుంటుంటే ఎందుకు వస్తున్నావు మధ్యలో? ఏంది ఆగబోయే నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినాను? ఎందుకు అరుస్తున్నారు? ఇది తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కడ మాట్లాడుకున్నా, మొన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నా, ప్రెస్ మీట్ లో కూడా కరెంటు తీసేసిర్రు. ఆడ ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఆడ తీన్మార్ మల్లన్న వచ్చి ఆడ గొడవ పెట్టుకొని మా కవితక్క మనుషులు అన్నారు. ఏడ చేస్తుంది కవితక్క నీ వల్ల నిరుద్యోగులు నీ మనుషులు అని తీన్మార్ మల్లన్నతో కొట్లాడబెట్టుకున్నాం. ఈ రోజు మీ ఎవరి మనుషులం కాదు, నువ్వు కూడా కొట్లాడాలి. చూసినాగా ఇక్కడ నిరుద్యోగులం ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్యూరిటీలు ఏ విధంగా వస్తున్నారు? పాపం వాళ్ళది ఏం లేదు, వాళ్ళ పైన ఉన్న అధికారులు ఈ విధంగా నిరుద్యోగులం కోసపడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాల్సిందే. ఇవాళ మేమే తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యలు మీదకి ఎత్తుకుంటుంటే మీలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరని మేము అడుగుతున్నాం. తెలంగాణలో ఖచ్చితంగా యూత్ డిక్లరేషన్ను ఇంప్లిమెంట్ చేయడం కొరకు మేము ప్రతి జిల్లాను త్వరలో తిరిగి యూత్ డిక్లరేషన్ అమలు చేయించి ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్, జాబ్ క్యాలెండర్, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ప్రతి ఉద్యోగం ఇంప్లిమెంటేషన్ గురించి మేము ప్రతి జిల్లాను తిరిగి ప్రతి ఒక్క గడపకు ఇంటికి పోయి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మాట్లాడే ప్రయత్నాలు చేసినా వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ మాట్లాడినా సరే అక్కడ అడ్డుపడి ఇక్కడ మాట్లాడద్దు, ఇక్కడ మాట్లాడద్దు అంటే ఎక్కడ మాట్లాడాలి మేము? అసలు ఎక్కడ మా ప్రశ్నలు, ఎక్కడ మేము మా సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది? ఎందుకు మాకు చెప్పుకునే అవకాశం ఇస్తలేరు? ఒక పార్కింగ్ ప్లేస్లో కూడా మేము ఒక మీడియా సమావేశం పెట్టుకుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారో అర్థమైతలేదు. ఎక్కడైనా ఇంతే, మా పనుల మీద పోతే కూడా కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మీద ఎఫ్ఐఆర్లు చేసిరు. ఈ ఘనత మాత్రం ఈ గవర్నమెంట్కి, ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అసలు ఒక మహిళ లేదు, ఏం ఆలోచించకుండా మా పనుల మీద మేము పోతే కూడా అడ్డుపడి కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే పనులు చూస్తున్నారు. ఎన్ని చేసినా మీరు యూత్ డిక్లరేషన్ ప్రకారము, మీరు ఇచ్చిన మాట ప్రకారము ఎలా ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇచ్చి తీరాల్సిందే. లేని పక్షంలో మీరెట్లా ఆ రోజు మీ ప్రభుత్వం ఏర్పాటు కోసం బస్సు యాత్రలు మా నుంచి నిరుద్యోగుల నుంచి ప్రచారాలు ఎక్స్పెక్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఆ రోజు చదువుకోనియకుండా రోడ్లపైకి ఎట్లా తీసుకొచ్చిరో ప్రచారాలు చేయడానికి, ఈ రోజు కూడా ఖచ్చితంగా నిరుద్యోగులు అందరం కదిలి పల్లె బాట పడతాము, పల్లె తిరుగుతాము, ప్రతి ఇంటి గడప దొక్కుతాము, ప్రతి తల్లిదండ్రిని మేము వేడుకుంటాము. ఈసారి కూడా కాళ్ళు మొక్కైనా సరే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాము. కాబట్టి ఎన్నో ఖాళీలు ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఖాళీల సంఖ్య కూడా తెలపలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకు ఇంత నిస్సహాయంగా ఎందుకున్నారు? మేము స్వయంగా మేము నష్టపోతున్నామని నిరుద్యోగులం ఇంత గొంతెత్తి చెప్పుతుంటే 10 మంది గొంతులు నొక్కితే మీరు ఏదో ఇప్పటికే అయిపోతుందని అనుకోవడం మీ భ్రమ. మేం కాకపోతే మా వెనకాల లక్షల మంది నిరుద్యోగులు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. మాకు సమాధానం చెప్పలేకపోయినా మీరు లక్షల మంది నిరుద్యోగులకి, యావత్ తెలంగాణ నిరుద్యోగులకు మీరు సమాధానం చెప్పాలి. ఏముంది అసలు నిరుద్యోగులకు భరోసా? తెలంగాణలో ఏముందని చెప్పేసి నిరుద్యోగులు కంటి నిండా నిద్రపోతున్నారా? కడుపు నిండా అన్నం తింటున్నారా? అసలు అశోక్ నగర్లో వచ్చి చూడండి, దిల్సుఖ్ నగర్లో వచ్చి చూడండి, స్టడీ హాల్స్లో వచ్చి చూడండి, నిరుద్యోగులందరూ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయిన, తట్టాబుట్టా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అలాంటి వెళ్ళిపోయిన నిరుద్యోగులనే మేము ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కలిసి ఖచ్చితంగా మా బాధల్ని వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేస్తాము. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో ఆశలు పెంచుకొని మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడికి అశోక్ నగర్కి లైబ్రరీలకి అందరు వచ్చి చదువుకునే పరిస్థితి. ఎంతో నమ్మకంతో మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతోనో మేము వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ సాగిస్తుంటే 2 సంవత్సరాలు అవుతున్నా చిత్తశుద్ధి లేకుండా, చిత్తశుద్ధి ఉంది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడుంది మీ చిత్తశుద్ధి? ఎక్కడుంది? యూరియా కోసం మాట్లాడతారు, కాళేశ్వరం కోసం మాట్లాడతారు, కవితక్క సస్పెండ్ గురించి మాట్లాడతారు, ఎమ్మెల్సీ పదవుల గురించి మాట్లాడతారు, నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడరు? అంత నిండు అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి 1 గంట సమయం దొరకలేదా మీకు?
ప్రతి ఎమ్మెల్యేలను అడుగుతున్నాము, ఎంపీ అందరిని అడుగుతున్నాం, మేము ముఖ్యమంత్రిని అడుగుతున్నాము, విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాము. అసలు మా నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి మీకు సమయం దొరకలేదా? ఎందుకు మాట్లాడతలేరు మా గురించి? ఇన్ని అసెంబ్లీలు అయిపోతూనే ఉన్నాయి, ఇంకా ప్రమోషన్లు అది ఇది అని చెప్పేసి మా కడుపు కొడుతున్నారు, మా నోటి కాడ కూడు లాక్కుంటున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి మరి? కనీసం విద్యాశాఖ మంత్రి అయినా ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఉందా అంటే అది లేకపోయి అన్నీ తీసుకుపోయి ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకొని ఈరోజు విద్యాశాఖ మంత్రిని కూడా మేము కలవలేని దుస్థితిలో మేము ఉన్నాము. మరి ఎట్లా తెలుస్తాయి మా సమస్యలు? డిప్యూటీ సీఎం వరకే వెళ్ళి మా సమస్యలు ఎందుకు ఆగిపోతున్నాయి? మరి డిప్యూటీ సీఎం మా గురించి ఎందుకు ఆలోచించట్లే? ఎందుకు మా సమస్యల్ని సమస్యలుగానే ఎందుకు పెట్టిరు? ఇంకా ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచించట్లేదు? ఇంకెప్పుడు మాకు పరిష్కారం లభిస్తుంది? ఇంకెప్పుడు మా నిరుద్యోగులకి మోక్షం లభిస్తుంది? మేము ఎప్పుడు అసలు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది? మమ్మల్ని ఇంకా ఎందుకు అరిగోస పెడుతున్నారు? ప్రశాంతంగా ఒక చైర్లో కూర్చొని చదువుకునే నిరుద్యోగుల్ని ఇప్పుడు పల్లె బాట పట్టేటట్టు చేస్తున్నారు. ఇదంతా మీరు చేసిన తప్పిదం కాదా? మరి ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అంటే మేము అన్ని పార్టీలను క్వశ్చన్ చేస్తున్నాము. ప్రతిపక్షాలు కూడా ఏడబండినాయి అబ్బా, ఏడ నిద్రపోయినాయి ప్రతిపక్షాలు కూడా. ఎందుకు మాట్లాడారు మీరు అన్ని క్వశ్చన్స్ రాసుకొని అన్ని ప్రిపేర్ చేసుకొని మరి పోతున్నారు కదా. మరి నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఒక యూరియా కోసం రైతులు మాత్రమే కాదు, వాళ్ళ బిడ్డలు నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు, మొత్తం క్యూలు కడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడట్లే? ఎందుకు కనిపించట్లేదు ఆ నిరుద్యోగుల సమస్యలు మీకు? ప్రతిపక్షాలను అడుగుతున్నాము. కవితక్క, మీరు రాజీనామా చేసిర్రు, మీరు ఇప్పుడు మీ సమస్యలపైన మీరు అంత మనోవేదనకు గురై ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా. ఒక్క ప్రెస్ మీట్ నిరుద్యోగుల గురించి మాట్లాడండి, ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అక్క. మా గురించి కూడా మాట్లాడండి. మీరు దీక్షలు చేస్తారు, ఇంకొక ఆయన 42% రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. మీరు ఎమ్మెల్సీలంతా మీ పదవులు కాపాడుకుంటున్నారు. మీ ఎంతసేపటికి మీ గురించి మీరే మాట్లాడుతున్నారు తప్ప యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఎంత బాధపడుతుండ్రు, ఎంత క్షోభపడుతున్నారు మీకు అర్థమవుతుందా? మీరు ఎందుకు పట్టించుకోవట్లే? ఇంకొకటి, మా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా మేము చెప్తున్నాము, ఇప్పుడు మేము పల్లెబాట పడుతున్నాం. మీరు లోకల్ ఎలక్షన్స్ లోపు ఖచ్చితంగా మాకు యూత్ డిక్లరేషన్లో చెప్పిన విధంగా నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం, అలాగే బాధపడుతున్న నిరుద్యోగుల్ని సంతోషపెట్టే బాధ్యత మీదే. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అందుకు మాత్రం మేము వెనుకడుగేయము. ఎంత దాకైనా పోతాం. మా మీద కేసులు కూడా పెట్టారు కాబట్టి ఇక మేము వెనుకడుగేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి పాపం వెళ్ళిపోయిన అన్ని కన్నీరుతో వెళ్ళిపోయిన నిరుద్యోగుల్ని మళ్ళీ వెనకాలకు తీసుకొచ్చి వాళ్ళని చదువుకునేటట్టు చేయడం మీ బాధ్యత, ఈ ప్రభుత్వం బాధ్యత. కన్నీరు మున్నీరై వెళ్ళిపోయారు నిరుద్యోగులు. స్టడీ హాల్స్ చూడండి, అన్ని లైబ్రరీలు వెళ్ళి చూడండి, అన్ని కంట్లో నీళ్లు పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. కూలి పని చేసుకోవాలా ఇప్పుడు వాళ్ళందరూ? వెళ్ళి ఎంబీఏలు, ఎంటెక్లు, బీటెక్లు చేసి పీజీలు చదివి ఇప్పుడు పోయి కూలి పని చేసుకోవాలా? మీరిచ్చే ఉపాధి హామీ పని చేసుకొని బతకాలా నిరుద్యోగులందరూ? ఏం చేయాలి? మళ్ళీ మునుపటి స్టేజ్కే మీరు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా పల్లెల్లోకి వెళ్ళి మా నిరుద్యోగుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే బాధ్యత మాది. వాళ్ళందరితో పాటు కలిసి మేము 2 లక్షల ఉద్యోగాల సాధనకు మేము పోరాటం చేస్తాం. మీరు ఖచ్చితంగా మాకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే. లేకపోతే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాము, ప్రభుత్వం మాత్రం ఇంతకుముందు ఎక్కడుందండి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కడుంది? ఉందా? అసలు భూస్థాపితమై అయిపోయిన పార్టీని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసినాము. కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పేసి నిరుద్యోగులం మా పాత్రనే ఎక్కువ ఉంది. మేము చెప్తేనే మా తల్లిదండ్రులైనా, మా చుట్టాలైనా, పెన్షన్దారులైనా, రైతులైనా, ఎవరైనా మా ఇంట్లో మనుషులే. మేము చెప్తేనే వాళ్ళు ఓటేసిర్రు. మేము నలుగురిని కదిలించినాం పోయి ఎన్నికలప్పుడు. అలాంటిది ఇప్పుడు కూడా మీరు ఇప్పటికే చెప్తున్నాము, మేము గెలిపించుకున్న పార్టీ కాబట్టి అభిమానంతో చెప్తున్నాము. ఇప్పటికైనా చివరి అవకాశంగా దయచేసి ఇప్పటికైనా మాకు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఎన్నికల లోపే మీరు విడుదల